కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగా శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందుకుంట మండలంలో ఉద్యమకారుడు షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవ మానుకోట యుద్ధంలో మేమందరం కౌశిక్ రెడ్డి చేతుల్లో రాళ్ల దెబ్బలు తిన్న వాళ్లమని తెలిపారు. ఒకరోజు ముందు పార్టీ కండువా కప్పి రాత్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కేసీఆర్ అని అన్నారు. శ్రీకాంతాచారి తల్లి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? 1200 మంది ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బొడిగా శోభ పేర్కొన్నారు. దొంగలకు కేబినెట్ లో చోటిచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నా హుజూరాబాద్ లో గెలిచేది ఈటెల రాజేంద్రనని గుర్తుంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు. కూడా వస్తాడు మళ్ళీ కూడా వస్తాడు సార్ కలుస్తాడు. ఎంత బాధలు ఉన్నా కూడా బాధపడతాను. విషయం తెలియగానే బాధపడుతుంది. పోతూ విషయం తెలియగానే నువ్వు పోయి అమౌంట్ తిని నువ్వు జమునకు చెప్తా అని చెప్పిండు. జమునకు పంపించింది. అమ్మనైతే అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. తమ్ముడు జరిగింది జరిగిపోయింది. ఆడుకొని వాళ్ళని బాగా చూసుకోవాలి. పేషెంటే కదా వాళ్ళు కూడా. మా పార్టీ పరంగా కూడా కలిసి వస్తాం అంతే కదా. సంజయ్ అన్న లోకల్ బీజేపీ నాయకులు అనే వాళ్ళు మీకు చేదోడు వాదోడు ఎప్పటికుంటారు. ఉద్యమంలో ఆ కుటుంబము అంకుశ్ ఉద్యమ కాలంలో కూడా ఈటల రాజేందర్ అన్నకు సహకరించిన ఆ వ్యక్తి అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తుండ్రు. అంటే తండ్రి ఉద్యమ కాలంలో ఉన్నాడు, కొడుకు కూడా టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన తను. ఫస్ట్ ఆయన తన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మా బీజేపీ పార్టీ పక్షాన మేము వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియంత పాలన, ఒక రాక్షసుడి పాలన, ఒక యమధర్మరాజు పాలన నడిపిస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవల్ల డిగ్రీ చేసి గొప్ప గొప్ప చదువులు చదివి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏజీ బారై పెళ్ళిళ్ళు చేసుకోలేక, చదువుల కోసం తెచ్చిన అప్పులు తల్లిదండ్రులు తీర్చలేక, కట్టలేక, తల్లిదండ్రులకు భారంగా బాధపడి ఇవాళ బలిదానాలు అవుతారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ చావుకు తమ్ముడు షబ్బీర్ చావుకు కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడే కారణమని నేను బొడిగా శోభక్కగా ఈ చావు కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడే అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఇవాళ షబ్బీరు కుటుంబానికి గర్భశోకం మిగిలింది. ఇవాళ కేసీఆరే ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే షబ్బీర్ చనిపోయేటోడు కాదు.